This video is sponsored by BuyMode shopping app. BuyMode is shopping application is the one of the online shopping app. Thank you. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం కంటి చూపు మెరుగుపరచడానికి అలాగే ఐసైట్ని ఇంప్రూవ్ చేయడానికి కొన్ని కంటి ఎక్సర్సైజెస్ అయితే ఉన్నాయి. అవి ఏంటో చూద్దాము. ప్రతిరోజు ఈ ఐ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మన కంటి యొక్క మజిల్స్ అంటే కండరాలు అనేవి స్ట్రెంథెన్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. దీనివల్ల కంటి పైన ఒత్తిడి అనేది తగ్గి మన కంటి చూపు అనేది మెరుగుపరుస్తూ ఉంటుంది. అలాగే ఎక్సర్సైజెస్ ప్రతిరోజు చేయడం వల్ల ఫోకస్ అనేది పెరుగుతుంది. మన కంటి చూపు మెరుగుపరుస్తూ ఉంటుంది. రీడింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. కొందరికి ఐ ట్విచ్చింగ్ అంటే కళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి. ఈ ఐ ట్విచ్చింగ్ కూడా ఈ ఐ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల తగ్గుతుందండి. ఇప్పుడు మనం ఈ ఐ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి పామింగ్. ఈ మెథడ్లో మన అరచేతులు అనేవి రబ్ చేయాలి. ఇలా రబ్ చేయడం వల్ల కొద్దిగా మన అరచేతులు అనేవి కొద్దిగా గోరువెచ్చగా అవుతాయి. ఆ తరువాత మనం ఈ చేతుల్ని కంటిపైన పెట్టుకోవాలండి. మినిమం ఒక 5 నిమిషాలు పెట్టుకొని శ్వాస అనేది డీప్గా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఐ పైన కంటి పైన ఒత్తిడి అనేది తగ్గుతుంది. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి బ్లింకింగ్. అంటే కళ్ళని కొద్దిగా క్లోజ్ చేసి 2 సెకండ్లు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. బ్లింకింగ్ అంటాము, కళ్ళు కొట్టుకోవడం అంటాము. ఈ బ్లింకింగ్ చేయడం వలన కానీ మనకి ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. కంటి లోపల ఐలిడ్స్లో ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. ఇవి ఆయిల్ గ్లాండ్స్ అనేవి ఆయిల్ సెక్రెట్ చేసి మనకి లూబ్రికేషన్కి పెంచుతూ ఉంటుంది. దీనివల్ల మనకి కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ఫిగర్ ఆఫ్ 8. అంటే మనం ఒక ఇమాజినరీ పాయింట్ తీసుకోవాలి. దాన్ని మనం ఒక ఫిగర్ ఆఫ్ 8గా మనం ఇమాజిన్ చేసుకుంటూ లైన్ అనేది డ్రా చేసుకుంటాలి. అంటే కంటితోటి మనం ఇమాజినరీ లైన్ అనేది ఫిగర్ ఆఫ్ 8 అనేది చేసుకోవాలి. ఇలా మనం ఒక 30 సెకండ్స్ ఒక డైరెక్షన్లో చేసి తర్వాత ఇంకొక డైరెక్షన్లో చేయాలి. అంటే ఒక ఫిగర్ ఆఫ్ 8 అనేది మనం క్లాక్ వైజ్లో చేసామనుకోండి, నెక్స్ట్ టైం యాంటీ క్లాక్ వైజ్లో చేయాలి. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి విజువల్ స్కానింగ్ అంటాము. ఈ ఎక్సర్సైజెస్లో మనం కళ్ళని పైకి కిందికి ఇలా 3 to 6 సెకండ్స్ చేయాలి. ఆ తర్వాత రైట్ లెఫ్ట్ కుడివైపు ఎడమవైపు కంటిని అటు ఇటు చూస్తూ ఉండాలన్నమాట. దీన్ని విజువల్ స్కానింగ్ మెథడ్ అంటాము. ఫిఫ్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి 20-20-20 రూల్. అంటే జనరల్గా ఈ ఎక్సర్సైజ్ అనేది ఐటీ ప్రొఫెషనల్కి చాలా ఉపయోగపడుతూ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు చాలా సమయం స్క్రీన్ పైన చూస్తూ ఉంటారు కాబట్టి కళ్ళు అనేవి ఒత్తిడి అవుతూ ఉంటాయి. అలాంటి వారు ఈ 20-20-20 రూల్ అయితే ఫాలో అవ్వాలి. ఈ మెథడ్లో మనం ప్రతి 20 నిమిషాలకి ఒక బ్రేక్ తీసుకొని 20 ఫీట్ల దూరంలో ఉన్న ఒక ఆబ్జెక్ట్ని ఒక 20 సెకండ్లు చూడాలి. దీన్ని మనం 20-20-20 రూల్ అంటే 20 మినిట్స్ బ్రేక్, 20 మినిట్స్ సమయంలో 20 ఫీట్ అవేలో ఒక ఆబ్జెక్ట్ని పెట్టి 20 సెకండ్స్ చూడమన్నమాట. ఇది 20-20 రూల్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి నియర్ అండ్ ఫార్ ఫోకస్. అంటే ఒక ఆబ్జెక్ట్ని దగ్గరలో ఒక 6 ఇంచెస్ దగ్గరలో ఒక ఆబ్జెక్ట్ని కొద్దిసేపు చూసి వెంటనే 10-20 ఫీట్ దూరంలో ఉన్న ఇంకొక ఆబ్జెక్ట్ని చూస్తూ ఉండాలి. నియర్ ఫార్ విజన్ అంటాము. ఇలా మనం ప్రతిరోజు 10 టైమ్స్ చేసినా కానీ మనకి కంటి పైన ఒత్తిడి అనేది తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి జూమింగ్ అంటాం. అంటే మన బొటన వేలు కానివ్వండి, పెన్సిల్ని కంటి దగ్గర పెట్టుకోండి. అలాగే కొంచెం ఆ బొటన వేలు దూరంగా పెట్టి చూడండి. అంటే జూమ్ చేయడం అన్నమాట. ఈ జూమింగ్ మెథడ్ వలన కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఐ రోలింగ్ అంటాం. అంటే మన కంటిని క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా రొటేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఐ రోలింగ్ అంటాము. ఈ ప్రతిరోజు ఇటువంటి ఎక్సర్సైజెస్ అయితే చేయడం వల్ల మన కంటి చూపు అనేది మెరుగుపరుస్తూ ఉంటుంది. మన ఐ విజన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఐ సైట్ కూడా తగ్గుతుంది. ఇది కంప్లీట్గా ఎక్సర్సైజెస్ మన కంటి చూపును మెరుగుపరిచే ఎక్సర్సైజెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.